హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మహిళలకు శుభవార్త. కూటమి సర్కార్ అయితే ఉచిత బస్సు ప్రయాణంపై ఈరోజైతే మనకు అప్డేట్ ఇవ్వడం జరిగింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అయితే ఆగస్టు 15 నుంచి స్టార్ట్ చేస్తామని చెప్పి ఈరోజు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటన చేయడం జరిగింది. అలాగే తల్లికి వందనం కూడా మనకు జూన్ 12న తల్లికి వందనం, అన్నదాత సుఖీభావ పథకాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ ఫ్రీ బస్సు తెలంగాణలో, కర్ణాటకలో ఇచ్చినట్లు రాష్ట్రం మొత్తం ఇవ్వాలనా, లేదా ఇంతకు ముందుకు మంత్రి గారు చెప్పినట్టు జిల్లాల వారీగా ఇవ్వాలనా అనేది ఇంకా అయితే డిసైడ్ కాలేదు. ఉచిత బస్సు పథకం పైన ప్రభుత్వం అధికారుల నుంచి నివేదిక కోరింది. తాజాగా శాసనమండలిలో మంత్రి సంధ్యారాణి తాము ఇచ్చిన హామీ మేరకు మహిళలకు జిల్లాల పరిధిలో ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తామని వెల్లడించారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకం అమలు భారం తీసుకోవాల్సిన చర్యలపైన అధికారుల నుంచి ప్రభుత్వం నివేదిక తీసుకుంది. అంటే ఈ మంత్రి గారు చెప్పినట్టు జిల్లాల వారీగా ఇవ్వాలా, అంటే ఏ జిల్లాల వారికి ఆ జిల్లాలో మాత్రమే ఫ్రీ, పక్క జిల్లాలకు పోతే టికెట్. తెలంగాణ, కర్ణాటకలో ఇచ్చినట్టు మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం ఫ్రీగా ఇవ్వాలా అనేది ఇంకా డిసైడ్ అయితే చేయలేదు. విధానాలు, రూల్స్ అయితే రెడీ చేస్తున్నారు. ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణం అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్టార్ట్ అవుతుంది మహిళలకు. ఇది అప్డేట్. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.